ఇంటింటి రామాయణం ఈ రోజు ఎపిసోడ్లో ప్రణతి భరతులను తీసుకుని పార్వతి ఇంటికొస్తుంది. అయితే వాళ్లను చూడగానే అటు అక్షయ్ ఇటు పల్లవి ఇద్దరూ ఫైర్ అవుతారు. భరత్ని అవమానిస్తూ నోటికొచ్చినట్లు మాట్లాడతారు. వాళ్ల మాటలకు ప్రణతి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తుంది. పల్లవైతే దెబ్బకి నోరు మూసేస్తుంది. అక్షయ్ కూడా ప్రణత అడిగిన ప్రశ్నలకు నీళ్లు నములుతూ నిలుచుండిపోతాడు. ఇలా ఈ రోజు ఎపిసోడ్లో పూర్తిగా ఏం జరిగిందో చూద్దాం. ప్రణతి భరత్కు పెళ్లి చేసి ఇంటికి తీసుకొస్తారు. కొత్త జంటను చూసి స్వరాజ్యం చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. మీ ఇద్దరికి పెళ్లవుతుందా లేదా అని మేము చాలా టెన్షన్ పడ్డాం. మీ ప్రేమను మా బాధను ఆ దేవుడు అర్థం చేసుకున్నాడు కాబట్టే దేవుడి గుడిలో దేవుడి సమక్షంలోనే మీ పెళ్లి జరిగింది. ఒక్క నిమిషం, పెద్దవాళ్ల ఆశీర్వాదం దేవుడి దీవెనలతో సమానం. అందరికంటే పెద్దవారైన మీ నాన్నగారి ఆశీస్సులు ముందు తీసుకోండి అంటుంది స్వరాజ్యం. మమ్మల్ని ఆశీర్వదించండి నాన్న అని కాళ్ల మీద పడుతుంటే రాజేంద్ర ఆపుతాడు. దేవుడి అనుగ్రహం వల్ల మీ ఇద్దరి పెళ్లి జరగలేదు. మీ ప్రేమని అర్థం చేసుకున్నది, మీకు పెళ్లి జరగాలని కోరుకున్నది, సమస్యలకు భయపడకుండా మీ గురించి కష్టపడింది, ధైర్యంగా మీ పెళ్లి జరిపించింది అవని. ఆమె తెలివితేటలు, తెగింపు, ధైర్య సాహసాల వల్లే మీ పెళ్లి జరిగింది. అవని ఆశీర్వాదం దేవుడి ఆశీర్వాదం కన్నా పెద్దది. ముందు అవని ఆశీర్వాదం తీసుకోమ్మా అంటాడు రాజేంద్ర. దాంతో మమ్మల్ని ఆశీర్వదించండి వదినా అంటూ అవని కాళ్ల మీద పడతారు. అందరి నుదిటి రాతలు రాసేది ఆ దేవుడే కాబట్టి ఆ దేవుడి అనుగ్రహంతోనే మీ పెళ్లి జరిగింది. నిండు నూరేళ్లు చల్లగా సంతోషంగా ఉండండి అంటూ ఆశీర్వదిస్తుంది అవని. వదిన, తలరాతలు రాసేది దేవుడే అయినా నన్ను అర్థం చేసుకున్నది, నన్ను కాపాడి నా జీవితాన్ని నిలబెట్టింది నువ్వే వదినా. నువ్వు లేకపోతే నేనీరోజు బతికుండేదాన్ని కాదు. ఎవరికైనా తల్లి జన్మనిస్తుంది. నాకు మరో జన్మనిచ్చిన అమ్మవి నువ్వు అంటూ ప్రణతి ఎమోషనల్ అవుతుంది. ఇప్పుడవన్నీ ఎందుకు ప్రణతి? నా వాళ్ల కోసం నేనేమైనా చేస్తాను. అలానే నేను చేశాను తప్ప ఇందులో నా గొప్పతనమేం లేదు. నువ్విప్పుడు పెళ్లి కూతురివి. నీ కళ్లల్లో ఆశ, ఆనందం కనిపించాలే తప్ప కన్నీళ్లు కాదు అని అవని అంటుంది. నేను చేయని తప్పుకు నా మీద నింద పడిందక్కా. ఆ నింద కారణంగా నాకు పెళ్లి జరగదేమో అనుకున్నాను. నన్ను అర్థం చేసుకున్నందుకు, ప్రణతితో నా పెళ్లి జరిపించినందుకు చాలా థాంక్స్ అక్కా అంటాడు భరత్. ఇప్పుడు కావాల్సింది సారీలు, థాంక్స్లు కాదు. ముందు ఇద్దరూ మామయ్యగారి ఆశీర్వాదం తీసుకోండి, వెళ్ళండి అంటుంది అవని. నా కూతుర్ని, అల్లుణ్ణి నేను నా భార్యతో కలిసి ఆశీర్వదించాలి. నా భార్యతో కలిసి ఆశీర్వదించే అదృష్టం నాకు లేకపోయింది అని రాజేంద్ర బాధపడతాడు. ఇంతలో గుమ్మం దగ్గర పార్వతి నిలుచుని ఉంటుంది. మామయ్యగారు, అత్తయ్య అని వెంటనే గుమ్మం దగ్గరికి వెళుతుంది అవని. మీరు వస్తారని అస్సలు అనుకోలేదు అత్తయ్య. మీరొచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. రండి. మీరు లేకుండా ఆశీర్వదించాల్సి వస్తుందని మామయ్యగారు ఫీల్ అవుతున్నారు. మంచి టైంకొచ్చారు. మీరు మామయ్యగారు కలిసి ఇద్దరిని ఆశీర్వదించండి అంటుంది అవని. కాని పార్వతి ఏదో ఆలోచిస్తూ ఉండిపోతుంది. గుడిలో ఇద్దరిని ఆశీర్వదించి అక్షంతలు వేశారు. ఇక్కడ ఆశీర్వదించడానికి ఆలోచిస్తున్నారేంటత్తయ్యా అంటుంది అవని. మన కూతురు అదృష్టవంతురాలు కాబట్టి నువ్వు మంచివాడనుకున్న ఆ మోసగాడితో ప్రణతి పెళ్లి జరగలేదు. ప్రణతి జీవితాన్ని కాపాడింది అవని అని చెప్పడానికి నీ మనస్సాక్షి ఒప్పుకోకపోతే ఆ దేవుడే కాపాడాడు అనుకో. దేవుడి మీద ఉన్న గౌరవంతో అయినా వీళ్లని ఆశీర్వదించు పార్వతి అంటాడు రాజేంద్ర. అక్షింతలు తీసుకోండి అని స్వరాజ్యమిస్తుంది. దీంతో ఇద్దరూ కలిసి ప్రణతి, భరత్ను ఆశీర్వదిస్తారు. నీకోసమే వచ్చానమ్మా అని ప్రణతితో అంటుంది పార్వతి. ఇంతలో అత్తయ్యగారు కూర్చోండి, రండి కూర్చోండి. మామయ్యగారు, మీరు కూడా కూర్చోండి. మీరు మామయ్యగారు కలిసి ప్రణతి, భరతులను ఆశీర్వదించినందుకు చాలా సంతోషంగా ఉందత్తయ్య అని అవని అంటుంది. ఇంతలో స్వరాజ్యం మాట కలుపుతుంది. వదినగారు, మీరెప్పుడొచ్చినా కోపంతో వచ్చేవారు. మాతో మాట్లాడేవారు కాదు. మా ఇంట్లో మంచినీళ్లు కూడా ఎప్పుడు తాగింది లేదు. ఇప్పుడు మీరు అన్నయ్యగారు ఇలా కలిసి కూర్చోవడం చూస్తూ ఉంటే ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులను చూస్తున్నట్టుగా ఉంది. చాలా సంతోషంగా ఉంది వదినగారు అంటుంది స్వరాజ్యం. నువ్విక్కడికొస్తావని అస్సలు ఊహించలేదు పార్వతి అని రాజేంద్ర ఉప్పొంగిపోతాడు. పెళ్లయ్యాక ఆడపిల్ల అత్తవారింట్లో అడుగు పెట్టే ముందు సంప్రదాయం ప్రకారం పుట్టింట్లో చేయాల్సిన కార్యక్రమాలు కొన్ని ఉంటాయి. అందుకే ప్రణతి, భరతులను తీసుకెళదామని వచ్చానండి అంటుంది పార్వతి. వీళ్ళిద్దరికీ పెళ్లయితే అయింది కాని అయిన తర్వాత వీళ్ల మంచి చెడ్డలేంటి, వీళ్ల భవిష్యత్ ఏంటని ఆలోచిస్తున్నాను. వాళ్ల గురించి మేం ఆలోచన పడాల్సిన అవసరం లేకుండా నీ మనసు మార్చుకొని వచ్చినందుకు, వీళ్లని మనింటికి తీసుకువెళతాను అన్నందుకు చాలా సంతోషంగా ఉంది పార్వతి అంటాడు రాజేంద్ర. అవేం వద్దు. దుర్ముహూర్తం రాకముందే వీళ్ల చేత అడుగు పెట్టించాలి. త్వరగా వెళ్లాలి అంటుంది పార్వతి. అలాగే అత్తయ్యగారు, వీళ్లని రెడీ చేస్తాను అని అవని లోపలికి వెళుతుంది. నువ్వెలాగైతే ఉండాలని కోరుకున్నానో ఇప్పుడు అలాగే కనిపిస్తున్నావు. నీలో ఎంత మార్పు వస్తుందని నేననుకోలేదు అని రాజేంద్ర ఆశ్చర్యపోతాడు.
ఇక కారెక్కించడానికి అందరూ బయటికొస్తారు. ప్రణతి మాత్రం కన్నీళ్లు పెట్టుకుంటుంది. పుట్టింటికి వెళుతున్నందుకు ఆనందపడాలి కాని బాధపడుతున్నావేంటి ప్రణతి అంటుంది అవని. నేను నా పుట్టింటికి వెళుతున్నట్టు లేదు వదినా. అమ్మలా చూసుకున్న నిన్ను వదిలి వెళ్లాలంటే పుట్టింటి నుంచి వెళుతున్నట్టుగా ఉంది అంటుంది ప్రణతి. పెళ్లైన ఆడపిల్ల పుట్టినిల్లు మెట్టునిల్లు అని ఆలోచించకుండా భర్తే సర్వస్వం అనుకోవాలి. ఇక నుంచి నీకు తోడు నీడ ధైర్యం సంతోషం నీ బాధ్యత అంతా నీ భర్తదే అని అవని అంటుంది. మాకు తోడుగా నువ్వు కూడా మాతో రావచ్చుగా వదినా అని ప్రణతి అడుగుతుంది. నిన్ను చూసుకోవడానికి భరతున్నాడు. నీ మంచి చెడ్డలు ఆలోచించడానికి నేను మామయ్య అత్తయ్యగారు అన్నయ్యలు వదినలు అందరూ ఉన్నాం. నువ్వేం భయపడక్కర్లేదమ్మా. భరత్ ఈ రోజు నుంచి ప్రణతికి ఎలాంటి కష్టం రాకుండా సంతోషంగా ఉండేట్టు నువ్వే చూసుకోవాలి అని భరత్ చేతిలో ప్రణతి చెయ్యి పెట్టి చెబుతుంది అవని. ప్రణతికి ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటానక్కా, నా ప్రాణంలో చూసుకుంటాను అని భరత్ మాటిస్తాడు. అవని నువ్వు కూడా వాళ్లతో వెళితే బావుంటుందమ్మా అంటాడు రాజేంద్ర. ప్రణతి వెళుతున్నది తన అత్తారింటి కాదు మామయ్య, పుట్టింటికే వెళుతోంది. అత్తయ్యగారు తన కోడళ్లని కూడా కూతుళ్లలా చూసుకుంటారు. అలాంటప్పుడు కూతుర్ని ఇంకెంత బాగా చూసుకుంటారు చెప్పండి. మనం ప్రణతి గురించి ఆలోచించాల్సిన అవసరం కాని బెంగపడాల్సిన పనిగాని లేదు మామయ్యగారు అంటుంది అవని. ప్రణతి మనం త్వరగా వెళ్లాలమ్మా, బయలుదేరదామా అని అంటుంది పార్వతి. వెళ్ళొస్తాం వదినా అని ఇద్దరూ కారెక్కుతారు. మరోవైపు పార్వతి ఎక్కడికెళ్లిందా అని అందరూ కంగారు పడుతూ ఉంటారు. ఇంతలో కారులో నుంచి ప్రణతి భరత్ దిగుతారు. ఇది చూసి అక్షయ్ పల్లవి శ్రేయ అవాక్కవుతారు. అన్నయ్య అమ్మ చెల్లెల్ని తీసుకొచ్చింది అంటూ కమల్ గుమ్మం దగ్గరికి పరిగెడతాడు. నువ్వెక్కడికెళ్లావో అని కంగారు పడ్డాం. చెల్లిని భరత్ని తీసుకొచ్చి చాలా మంచి పనిచేశావమ్మా, రండి రండి అని కమల్ ఆహ్వానిస్తాడు. ఇంతలో ఆగండి అంటూ పల్లవి అరుస్తుంది. మన టైం బాగాలేక మీ మైండ్ పనిచేయకో మతి భ్రమించో వీళ్ల పెళ్లి చేశారు. పెళ్లి చెయ్యడమే తప్పు అనుకుంటే వీళ్ళని తీసుకొచ్చి మీరు ఇంకో తప్పు చేస్తున్నారేంటి? ఈ అతిగతి లేనివాడికి మన ఇంటి గేటు దగ్గర నిలుచునే అర్హత కూడా లేదు. ఇలాంటి వాణ్ణి ఇంటి అల్లుడిగా లోపలికి తీసుకొస్తారా? అసలు ఇలాంటి వాణ్ణి అంటూ పల్లవి ఊగిపోతుంది. ఆ మాటలకు ధీటుగా బదులిస్తుంది ప్రణతి. ఆగు వదినా, నిన్నటి వరకు ఈ భరత్ అవని వదిన తమ్ముడు మాత్రమే. ఇప్పుడు నా భర్త. నా భర్త గురించి నోటికొచ్చినట్లు వాగితే మర్యాదగా ఉండదు, అది గుర్తుపెట్టుకోండి అని ప్రణతి ఫైర్ అవుతుంది. సూపర్ చెల్లి, ఎవరికి ఎలా ఇవ్వాలో అలా ఇచ్చి పడేశావు అని కమల్ అంటాడు. రేయ్ కమల్, నీకు పెళ్లయింది, నాకు పెళ్లయింది. మన పెళ్లాలు ఎప్పుడైనా ఇలా ప్రణతిలా సపోర్ట్ చేశారా అని శ్రీకర్ సెటైర్లు వేస్తాడు. అబ్బే, అలాంటి మంచి అలవాట్లు మన పెళ్లాలకు లేవన్నయ్యా అంటాడు కమల్. నా చెల్లెలు ఎలా రియాక్ట్ అయిందో చూశారు కదా, పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా నోరు మూసుకొని ఉండండి అని శ్రీకర్ వార్నింగ్ ఇస్తాడు. ఇంతలో అక్షయ్ రెచ్చిపోతాడు. రే ఏంట్రా నోరు మూసుకునేది? మీరు ప్రణతికి అన్నయ్యలు అయి ఉండి ఇలాగేనా మాట్లాడేది? మంచిది 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 అని మీ వదిన్ని నెత్తినెక్కించుకున్నందుకు మన ఫ్యామిలీ ఏమైందో మీకింకా అర్థం కాలేదా? అది చాలదన్నట్లు ఇప్పుడు ఈ భరతగాడిని కూడా నెత్తికెక్కించుకొని ఊరేగాలనుకుంటున్నారా? మన ఇంట్లో పనిచేసేవాడికి పనివాడికి కూడా ఒక సంపాదన ఉంటుంది. వాళ్లకు కూడా ఉండడానికి సొంతిల్లో అద్దిల్లో ఉంటుంది. వీడికేం ఉన్నాయిరా? మన ఇంట్లో అడుగు పెట్టడానికి కూడా అర్హత లేనివాడు మన చెల్లెల్ని పెళ్లి చేసుకున్నందుకు సిగ్గుపడ్డం మానేసి ఏదో యువరాజుని పెళ్లి చేసుకున్నట్టు పెద్ద ఘనకార్యం జరిగిపోయినట్టు చప్పట్లు కొట్టి సంబరపడిపోతున్నారేంట్రా? బుద్ధుందా మీకసలు? వీడు మన చెల్లికి భర్తని చెప్పుకునే అర్హత ఒక్కటైనా ఉందిరా వీడికి అని అక్షయ్ ఇష్టం వచ్చినట్లు వాగుతాడు. దీంతో ప్రణతి మళ్లీ గట్టిగా సమాధానమిస్తుంది. అన్నయ్య, నా భర్తకి ఏ అర్హత లేదంటున్నావు. నా భర్త గురించి మాట్లాడే అర్హత నీకే ఉంది. అర్హత అనేది ఆస్తులకు ఉద్యోగాలకు సంపాదనకే తప్ప మనుషులకు మంచితనానికి మానవత్వానికి ఉండదు అంటుంది ప్రణతి. నువ్వనుకునే వీడి మంచితనం చెప్పుకోవడానికే తప్ప నిన్ను పోషించడానికి కష్టపెట్టకుండా చూసుకోవడానికి పనికిరాదని తెలీదా నీకు అంటాడు అక్షయ్. మంచితనం చెప్పుకోవడానికి తప్ప దేనికి పనికిరాదని చెప్తున్నావు. మరి ఆ మంచితనం చూసేగా ఏమీ లేని వదిన్ని పెళ్లి చేసుకున్నావు. భరత్కి ఏమీ లేదని చెప్తున్నావు. నువ్వు ఏమీ లేని అనాథని తెలిసి కూడా వదిన్ని ఎందుకు పెళ్లి చేసుకున్నావు? నువ్వు అవని వదిన మంచితనాన్ని గుణాన్ని చూసి పెళ్లి చేసుకున్నట్లే నేను కూడా భరత్ మంచితనాన్ని చూసే చేసుకున్నాను. నువ్వు చేస్తే రైట్, నేను చేస్తే రాంగా? కట్టుకున్న భార్యని అర్థం చేసుకోలేని వాడివి నా భర్త గురించి మాట్లాడే అర్హత నీకేముందో చెప్పు అని ఇచ్చి పడేస్తుంది ప్రణతి. చెల్లి అన్నది అడిగింది కరెక్టే కదా అన్నయ్య అని కమల్ అంటాడు. వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. అయిపోయిన దాని గురించి ఆవేశపడడం ఎందుకన్నయ్యా అని శ్రీకర్ అంటాడు. అమ్మా, వీళ్ల చేత అవమానించడం కోసం నువ్వు మమ్మల్ని తీసుకొచ్చావా? నువ్వు రమ్మని పిలిస్తే వచ్చామే తప్ప మేం వస్తామని అడగలేదు, చెప్పలేదు. మీరు ఆదరిస్తారో పోషిస్తారనో నేను భరత్ని ప్రేమించలేదు. ప్రపంచం చాలా పెద్దది. ఎలాగైనా బ్రతకగలమనే నమ్మకంతోనే పెళ్లి చేసుకున్నాం. ఎలా బ్రతకాలో మాకు తెలుసు. మర్యాద లేని చోట, మనుషులకు విలువ లేని చోట ఉండాల్సిన అవసరం మాకు లేదు. రా భరత్ అని ప్రణతి వెళ్లిపోబోతుంది.
ఆగమ్మా అని పార్వతి అంటుంది. అక్కడితో నేటి ఎపిసోడ్ ముగిసింది.